కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఒకసారి చదువుకుంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. చూడండి ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయునని, ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణమును కలుగజేయును అని పౌలు గారు కొరింథీ సంఘమునకు వ్రాసినటువంటి ఉత్తరంలో మరి మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మన పాఠం ఏంటి అంటే, ప్రియమైన వారలారా, ఈ యొక్క అంశములను బట్టి మరి నేను ఒక పాఠాన్ని మరి సిద్ధం చేశాను. ఏంటి అంటే, మరి దైవజనులు రాసినటువంటి పాఠంలో నుండి ఒక పాఠాన్ని, విశ్వాసిని పీల్చి పిప్పి చేసే 7 దయ్యాలు. ఈరోజు మన పాఠం ఏంటి అంటే, విశ్వాసిని పీల్చి పిప్పి చేసే 7 దయ్యాలు. మరి దైవజనులు రాసిన మాట, విశ్వాసిని పీల్చి పిప్పి చేసే 7 అదృశ్య దేవతలు అని రాశారు అయ్యగారు పాఠంలో. మరి నేను మరి దయ్యాలు అంటే బాగుంటుందని వాటికి దయ్యాలని పేరు పెట్టారు. ఏంటి అంటే, ఆ దయ్యాలు ఏంటి, ఒక విశ్వాసిని ఎలాగ పీల్చి పిప్పి చేస్తాయి, 7 దయ్యాలను గురించి ఈరోజు సమయం ఉన్నంత వరకు మాట్లాడుకుందాం. ఏంటయ్యా అంటే, ప్రియమైన వారలారా, చూడండి, ఒక విశ్వాసిని ఎలాగా అవి మరి భయంకరమైనటువంటి స్థితిలోనికి తీసుకువెళతాయి అనే దానికి సాదృశ్యంగా ఈరోజు మన పాఠము, ప్రియమైన వారలారా, ఏం పాఠం అమ్మా? విశ్వాసిని పీల్చి పిప్పి చేసే 7 దయ్యాలు కూర్చి. ఇంకా చాలా ఉంటాయి, కానీ నేను 7 చెప్పడానికి మరి చూస్తా ఉన్నాను. 1వదిగా చూస్తే మొదటి దయ్యము, ప్రియమైన వారలారా, ఏంటి అంటే, ఏంటంట, భయము అనేటటువంటి దయ్యం. కానీ భయం దయ్యమా అంటే కాదంటారా? భయం అనేది, ప్రియమైన వారలారా, మనలను భయంకరమైనటువంటి స్థితిలోనికి తీసుకువెళ్ళిపోతుంది. చూడండి, దైవజనులు ఏమన్నారంటే ఒక మాట, భయపడుటకు ఎన్ని కారణాలున్నా భయపడకూడదు అన్నారు. భయపడడానికి ఎన్ని కారణాలున్నా ఏం చేయకూడదంట, భయపడకూడదు. అందుకే ఒక కీర్తనలో కూడా తండ్రి గారు రాస్తూ, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి, భయపడుటెందుకు బైబిలు నందున నయమగు వాగ్దానంబులు గలవు, భయపడకుడనెడి పలుకులు నీకు జయము గలుగ 365 గలవు ఏడాది పొడుగున, భయపడకు నిరాశపడకు మెందునా, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. ప్రియమైన వారలారా, అంటే భయపడరాదు ఓ క్రీస్తు విశ్వాసి, భయపడుటెందుకు బైబిలు నందున 365 వాగ్దానాలు, భయపడబాకు అనేటటువంటి వాగ్దానాలు మనకు ప్రతిరోజు ఒకటి చెప్పుకున్నా కూడా ఎన్ని వాగ్దానాలు ఉన్నాయట? 365 వాగ్దానాలు. నీవు భయపడవలసిన పని లేదు అనేటటువంటి వాగ్దానాలు నీకుంటే ఎందుకు నీవు భయపడతా ఉన్నావు? కాబట్టి ప్రియమైన వారలారా, నీవు భయపడవలసినటువంటి పని లేదు. చూడండి, మన చుట్టూ కూడా ప్రియమైన వారలారా, లోకంలో చూస్తే పగవారిని బట్టి, పాపములను బట్టి, పాప ఫలితములను బట్టి, చూడండి, పాపం వేరు, పాప ఫలితం వేరు. పాపం అనేది చూడండి ప్రియమైన వారలారా, ఉదాహరణ తీసుకుంటే 10 ఆజ్ఞలలో ఉన్నటువంటివన్నీ కూడా వాటికి వ్యతిరేకంగా ఏది చేసినా పాపమే. ఆ పాపం చేయడం వల్ల వచ్చే ఫలితం అనేది అది భయంకరమైనటువంటి స్థితి. చూడండి, పాపాలు, పాప ఫలితాలు, వ్యాధులు, విషజీవులు, అలాగనే విషక్రిములు, భూకంపములు, కలహములు, యుద్ధములు, వీటన్నిటిని గురించి కూడా నువ్వేమీ భయపడవలసినటువంటి పని లేదు. ఎక్కడుంటే, ఓ విశ్వాసి, నువ్వు దేవుని సన్నిధానంలో ఉండి దేవునితో నువ్వు ఉంటే వీటికి భయపడాల్సిన పని లేదు. కాబట్టి ప్రియమైన వారలారా, సిబ్బంది వలె శ్రమలు మన మీద పడతా ఉన్నా కూడా నీవు భయపడవలసినటువంటి పని లేదు. కాబట్టి ప్రియమైన వారలారా, వీటన్నిటిని బట్టి ప్రభువేం తెలియజేస్తా ఉన్నారయ్యా అంటే, భయపడవద్దు.
చూడండి, సామెతల గ్రంథంలో కూడా మరి గత వారంలో మనం ధ్యానించుకున్నాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల శాతగాని వాడవవుతావు అను. కాబట్టి మనకు శ్రమ సంభవించినప్పుడు, ప్రియమైన వాళ్ళ ఏదైనా ఒక విపత్తు మన జీవితాలలో సంభవించినప్పుడు మనము దానికి భయపడకుండా ధైర్యముగా ఉండాలి. అందుకే ఒక పాటలు కూడా అంటారు కదా, ధైర్యముగా ఉండుము ఓ విశ్వాసి, వచ్చిన శ్రమలలో ఆనందించుము, దేవుని ఆత్మతో స్తుతించుము అంటారు. కాబట్టి మనకు దేవుడు అనుగ్రహింపజేస్తున్నటువంటి 365 వాగ్దానాలు మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆ వాగ్దానాన్ని మనం తలంచుకొని దేవుని సన్నిధిలో ఉన్న మనము, ఓ విశ్వాసిగా ఉన్నటువంటి మనము భయపడకుండా ధైర్యముగా ఉండాలి. అర్థమవుతుందన్నమాట. మరణాత వాతావరణం చల్లగుంది కాబట్టి నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. నేను ప్రతి వారం ఈ మాట చెప్తా ఉన్నా, వీడియో లైవ్లో వెళ్తుంది. సంఘం నిద్రపోతుంది అనుకుంటారు, కాబట్టి మీరు నిద్రపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి, మంచిది. కాబట్టి ప్రియమైన వారు మీరు గమనిస్తే మన చుట్టూ కూడా భయంకరముగా మనల్ని భయపెట్టేటటువంటి సమస్యలు ఉన్నా, ఏమున్నా కూడా ప్రభు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటి అంటే, ప్రియమైన వారు భయపడవద్దు అని. చూడండి, మీరు జ్ఞాపకం చేసుకుంటే నోవాహు జలప్రళయంలో, నోవాహు గారి కాలంలో వచ్చినటువంటి జలప్రళయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, నోవాహు గారి ఓడలో ఉన్న స్థితి వేరు, నోవాహు గారి యొక్క ఓడ బయట ఉన్నటువంటి స్థితి వేరు. నోవాహు గారి ఓడ బయట ఉన్నటువంటి స్థితి ఏంటి అంటే భయంకరమైన స్థితి. చూస్తే కనుచూపు మేర ఎక్కడ చూసినా కూడా నీరే కనపడుతుంది, కానీ ఎక్కడా కూడా ప్రియమైన వర్లరా మరి ఎక్కడా కూడా మరి స్థలం అనేది లేదు. చూడండి, నెమ్మది లేనటువంటి స్థితి. అదే నోవాహు గారి ఓడలో ఉన్నటువంటి 8 మందికి ఏమైనా భయం ఉందంటారా? ఏం లేదు. ఎందుకంటే నోవాహు గారి ఓడలో ఎవరున్నారయ్యా అంటే దేవుడే ఉన్నాడు. కాబట్టి వారికి భయం లేకుండా ఉన్నారు. చూడండి, భయము వలనటువంటి ప్రియమైన వాళ్ళరా మనం జ్ఞాపకం చేసుకుంటే, భయము వల్ల కలిగేటటువంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా ఇశ్రాయేలీలు చూడండి, సంఖ్యాకాండ గ్రంథం 13వ అధ్యాయం 31 నుండి 33 వచనాలు మనం చూస్తే, సంఖ్యాకాండ గ్రంథం 13వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలు చూస్తే అక్కడ చదవండి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ కూడా ఉన్నత దేవులు. అక్కడ నెఫీలియుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలియులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి కూడా మేము అలాగే ఉంటిమి. చూడండి, భయం ఎలాంటి స్థితికి గురి చేస్తుందయ్యా అంటే, ఇశ్రాయేలీలైన వారిని దేవుడు ప్రియమైన వారలారా ఐగుప్తు దేశంలో నుండి విడిపించి కనాను దేశానికి తీసుకుని వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత మోషే గారు 12 మంది పెద్దలను, గోత్రానికి ఒక్కొక్క పెద్దను నియమించి, ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు. బాగా చెప్పారు. 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క పెద్దను నియమించి, ఆ పెద్దలు 12 మందిని కూడా ప్రియమైన వారలారా కనాను దేశాన్ని వేగు చూడడానికి పంపిస్తే, వారు వెళ్ళి 40 రోజులు తిరిగి ఆ ప్రాంతం అంతా కూడా చూసి, వారు తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే 10 మంది ఒక సమాచారం తెచ్చారు, 2 ఒక సమాచారం తెచ్చారు. ఏంటి అంటే ప్రియమైన వారలారా 10 మంది ఏమో, అయ్యో ఇదిగో ఆ దేశంలో భయంకరమైనటువంటి జనులు ఉన్నారు, క్రూరులు ఉన్నారు, వారు చూస్తే నెఫీలీలు. ప్రియమైన వారలారా మనం జ్ఞాపకం చేసుకుంటే గొల్యాతు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే 6 అడుగుల మరి జానుడు, 6 మూరల జానుడు గొల్యాతు. అంటే నెఫీలీయుల సంతతికి చెందినటువంటి, అంటే అంతటి ఉన్నత దేవులు అక్కడ కనపడితే వీళ్ళు ఏమంటా ఉన్నారంటే, ఇదిగో మేము పోయిన స్థలంలో మేము చూస్తే వాళ్ళ కంటికి మేము మిడతల్లా కనపడుతా ఉన్నాం. అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే దేవుని బలాన్ని ఆలోచించడం లేదు. దేవుడు మనలను ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న మనలను విడిపించి అరణ్య మార్గంలో మనల్ని తీసుకొని వస్తా, మనం మధ్యలో ఎర్ర సముద్రం ఒకటి వస్తే దానిని చీల్చి దాని మధ్యలో నడిపించినటువంటి దేవుడు మనకున్నాడు అన్న సంగతి మర్చిపోయారు. ఇప్పుడు ఏమైంది అంటే శత్రువును చూడంగానే భయం వచ్చేసి. చూడండి, ఈ భయం వాళ్ళని దేనికి కారణం చేసింది అంటే ప్రియమైన వారలారా వాళ్ళని అరణ్య మార్గంలో చచ్చిపోయేదానికి కారణం. ఇక్కడ మోషే గారి దగ్గర మీటింగ్ పెట్టారు 12 మంది పెద్దలు, ఇశ్రాయేలీయుల జనాంగం.
వచ్చి మీటింగ్ పెట్టాయా, ఇదిగో మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళ దృష్టికి కూడా మేము మిడతల్లాగే ఉన్నాం, మేము ఆ ప్రాంతానికి మేము వెళ్ళలేము, మేము ఇదిగో అని చెప్పి మోషేని పక్కన పెట్టేసి మిగిలిన ఇశ్రాయేలుతో చూసి వాళ్ళు అంటూ అన్నమాట, అబ్బాయి ఇదిగో మాతో ఎవరు వస్తారు, మేము వెళ్ళిపోతున్నాం, మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం, ఆడవాళ్ళ దగ్గర 4 దెబ్బలు తిన్నా ఒక ముద్ద అన్నం పెడతారు, వీళ్ళతో పాటు పోతే మనం వాళ్ళ చేతుల్లో ఘోర మరణం సంభవిస్తుంది, కాబట్టి నాతో పాటు మాతో పాటు ఎవరు వస్తారని చెప్పి ఇశ్రాయేలును పురిగొల్పితే, ప్రియమైన వారలరా చూడండి వాళ్ళ భయం ఎలాంటి దానికి దారి తీసింది అంటే, చూడండి దేవునికి కోపం పుట్టించేసింది. అందుకే ఆ 20 సంవత్సరాల పైబడినటువంటి సంతానం మొత్తాన్ని కూడా దేవుడు 40 సంవత్సరాల్లో నాశనం చేశాడు. మీరు కనాను దేశానికి వస్తే ఇదే పిరిగితనం మీలో ఉంటే ఆ కనాను దేశంలో మీరు అసలు ఉండనే ఉండరు. కాబట్టి మీరు ఏ మాత్రము కూడా, ప్రియమైన వారలరా అప్పుడు మోషే గారును యెహోషువ, మరి చూడండి ప్రియమైన వారలరా యెహోషువ కాలేబులు వాళ్ళిద్దరూ తెచ్చిన సమాచారాన్ని బట్టి అహరోను, మోషే గారు, యెహోషువ, కాలేబులు మొత్తం వీళ్ళకి సాష్టాంగ నమస్కారం చేశారు. అయ్యా నా మాటేనండి, మన దేవుడు గొప్పవాడు, మనలను అన్నిటి నుండి విడిపించాడు, మనకు అరణ్యంలో ఆహారం ఇచ్చాడు, మంచినీళ్ళు ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చినా కూడా మీరు దేవుని ఇంకా నమ్మక భయపడతా ఉన్నారా అని అన్నప్పుడు వాళ్ళు అలక్ష్యం చేశారు. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలియజేస్తా ఉందయా అంటే, భయం అనేది భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి నడిపించేదిగా కనబడతా ఉంది. కాబట్టి ఈ భయం అనేటటువంటి దయ్యము, ప్రియమైన వారు ఒక ఉదాహరణ నేను మీకు చెప్పా కానీ బైబిల్లో అనేకమైన సందర్భాలు భయాన్ని మరి చూపించేటటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చూడండి ప్రియమైన వారలరా, ఈ భయం అనేటటువంటి దయ్యము మానవుణ్ణి చూడండి మన జీవితాలలో కూడా ఒక భయానికి మనము గురయ్యామంటే దేవునికి మనము దూరం అయిపోతా ఉంటాం. విశ్వాసి యొక్క జీవితంలో భయపడకూడదు. ఒకవేళ ఏదైనా సమస్య సంభవించినప్పుడు నాకు నా దేవుడు తోడున్నాడు, ఆయన నన్ను బాగు చేస్తాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడుటెందుకు, బైబిల్ 13:5 వాగ్దానాలు ఉన్నాయి, నీకు వాగ్దానం ఉంది, ఎందుకు భయపడతా ఉన్నావు అని అంటా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలరా భయపడరాదు అని తెలియజేస్తున్నారు. కాబట్టి భయం ఏం చేస్తుంది అంటే, ప్రియమైన వారలరా మన కళ్ళనట దేవుని శక్తి నుండి సమస్యల వైపు మళ్ళిస్తుంది. ఏం చేస్తుందంట, దేవుని వైపు భయం ఏం చేస్తుందంటే మన దృష్టి దేవుని వైపు ఉండాలి, కానీ అదేం చేస్తుంది అంటే మన సమస్యల వైపు. ఇదిగో ఆ సమస్య చూడు, ఏ పద్దాకులు దేవుడు దేవుడు అంటా ఉన్నావు, సమస్యలు చూస్తా ఉన్నావా, ఏమన్నా మేలు కలిగింది నీకు, ఎందుకు నీకేం అర్థం కావట్లా, వెళ్ళు వాళ్ళు అడుగు, సహాయం అడుగుపో, ఏమన్నా సహాయం అడుగు. లోకంలో ఉన్న వాటి వైపు నీకు చూపిస్తా ఉంటది, కానీ దేవుని వైపు రాకుండా ఈ దెయ్యం అనేది ఏం చేస్తుందంట, భయం అనే దెయ్యం సమస్యల వైపు నడిపిస్తా ఉంటది. కాబట్టి ప్రియమైన వారలరా ఈ దెయ్యాన్ని మనం జయించాలంటే మనము దేవుని వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. రెండవ దెయ్యం బొమ్మలు బాగున్నాయా, దెయ్యం అది. కాబట్టి రెండవదిగా చూస్తే ప్రియమైన వారలరా రెండవది అపనమ్మిక అనేటటువంటి దెయ్యం. ఏంటంట రెండవది? అపనమ్మిక. అంటే మనలో ఏం చేస్తుందంటే అపనమ్మికను కలిగించేటటువంటిది. ప్రియమైన వారలరా ఏంటి అపనమ్మిక అంటే, చూడండి ప్రభు నా ప్రార్థనలన్నీ ఆలకించాడు కానీ ఆలకించడు వాడని మనం అనుకొని, ప్రియమైన వారలరా నమ్మి అవి త్వరగా నెరవేరకపోవడాన్ని బట్టి ప్రార్థన చేస్తాం. 10 రోజులు ప్రార్థన చేశాం, 4 రోజులు ప్రార్థన చేశాం, ఒక 3 నెలలు ప్రార్థన చేశాం, ఎన్ని ప్రార్థనలు చేసినా నమ్మి ప్రభువుని నమ్మే ప్రార్థన చేశాం, అయినా నెరవేర్పు రాలా. ఇప్పుడు ఏమొస్తుంది? వెంటనే మనకేం కలుగుద్ది? ఒక 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత అసలు ఏం ప్రార్థన రా నాయన, ఎంత ప్రార్థన చేశా, ఎంత కన్నీరు గార్చా, దేవుణ్ణి ఎంతగా నమ్మా, నీకు తెలియదండి ఎంత నమ్మానంటే అసలు ఆయన వెంబడించానండి. ప్రతిరోజు ఎవరు వచ్చినా రాకపోయినా నేను మందిరానికి వెళ్ళి ఊడ్చి సాపలేసి నీళ్లు పెట్టి కాళ్ళు కడుక్కోవడానికి అన్ని చేసి ఎంత విశ్వాసంగా జీవించినా దేవుడు నా జీవితంలో పెద్ద కార్యాలు చేయలేదండి అనేటటువంటి అపనమ్మిక ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో ఈ అపనమ్మిక అనేటటువంటి దయ్యంగాన మనలో పుట్టిద్దో, ప్రియమైన వారలరా విశ్వాసి యొక్క అంతస్తు ఆటోమేటిక్ గా పడిపోద్ది. కాబట్టి ఇది ఎవరిలో పుట్టిద్ది అంటే లోకంలో ఉన్న వారిని గురించి చెప్పట్లా, ఒక క్రీస్తు విశ్వాసిగా ఉన్నటువంటి మనలోనే అపనమ్మిక పుట్టుద్ది, అపనమ్మికను కలిగించేటటువంటి దయ్యం. కాబట్టి ప్రియమైన వారలరా చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథములో అపనమ్మిక కలిగి మరి ఉన్న వారిలో నుంచి 1-2 సందర్భాలు మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళతాను. ఏంటయ్యా అంటే చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం చదువు.
గాలిని చూచి భయపడి అమ్మా మునిగిపోసాగెను. ప్రభువా నన్ను క్షమించుమని కేకలు వేసెను. ఎవరంట ఆయన? పేతురు గారు. ప్రియమైన వారలారా, గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? ఎందుకు నీలో అపనమ్మిక ఎందుకు వచ్చింది? ప్రియమైన వారలారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంతో కాలంగా వెంబడించినటువంటి పేతురు గారిలో ఏమొచ్చేసింది అంటే అపనమ్మిక. అంటే చూడండి, తనకున్న ఆశ మంచిదే, మనకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి దేవుని విషయంలో. అయ్యా ఇదిగో నేను 10 రోజులు ఉపవాసం చేయాలనుకుంటున్నానయ్యా, గొప్ప ఉపవాసం చేయాలనుకున్న 10 రోజులు ప్రభువా అనుకోగానే వెంటనే పక్కింట్లో నుంచి మసాలా వాసన వచ్చింది అనుకోండి, ఏమైపోద్ది? చెడిపోద్ది అది. అంటే ఇక్కడ పేతురు గారు ప్రభువుని ఎంతగా విశ్వసించి ఆయన వెంబడించి, అయ్యా ఇదిగో నీవు నడిచినట్లు నేను కూడా నడవాల్సిందే ప్రభువా, నేను కూడా నడుస్తానయ్యా నీతో పాటు అని అంటే ప్రభువు కాదనకుండా సరే పేతురు రా అని ప్రభువు సెలవిస్తే, ప్రియమైన వారలారా, మొదటిలో 2 అడుగులు బాగానే వేసినటువంటి పేతురు గారు గాలిని చూసి ఏం కలిగింది అంటే, అయ్యో ఈ గాలికి నేను మునిగిపోతానేమో, పడిపోతానేమో అనుకున్నాడు. అంటే మానవుని యొక్క జీవితంలో అపనమ్మిక అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులకు నడిపించేదిగా ఉంది. కాబట్టి ఆ సమయంలో ప్రభు చేయి పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి, నేను ఉన్నాను కదా అంటే ప్రభు ఉన్నాడా లేదా? అక్కడ ప్రభు ఉంటేనే వారికి ఏం కలిగింది అంటే సందేహం కలిగింది. చూడండి ప్రియమైన వారలారా, మనము కూడా మన జీవితాలలో చూస్తే ఈ భయంకరమైనటువంటి అపనమ్మిక అనేటటువంటి విధానాన్ని బట్టి మనం విశ్వాసములో నుండి అవిశ్వాసంలోనికి పడిపోయే వారముగా ఉన్నాము. కాబట్టి క్రీస్తును వెంబడించేటటువంటి వారిలోనే ఈ యొక్క అవిశ్వాసము కనబడేదిగా ఉంటా ఉన్నది, అపనమ్మిక కనబడేదిగా. రెండవది మరొక ఉదాహరణ ఇది ఇందులోనే చూస్తే, లూకాసు వార్త 1వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు మనం చూస్తే, ఇందాక మీకు కుమారుడి పాఠమునికి సంబంధించి ఈ వాక్యాలు నేను ముందుగా చదివించాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 18-20 వచనాల్లో చూస్తే అర్థమవుతుందంటారా? మరణాత మరణాత. సరే, 18-20 వచనాలు చదువుకుందాం. జకర్యా, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమునందు నిలుచు గబ్రియేలును, నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాను. కాబట్టి ప్రియమైన వారు ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నారయ్యా అంటే, దేవుడు తెలియజేసినట్లుగా జకర్యా గారికి సంతానము లేనటువంటి సమయంలో దేవాలయంలో యాచక వృత్తి జరిగించడానికి వెళ్ళినటువంటి జకర్యా గారి విషయంలో దేవదూత వచ్చి జకర్యా గారిని బలపరచి, నీవు తండ్రివి కాబోతా ఉన్నావు, మరికొన్ని దినాలలో మరి ఎలిజబెత్ అమ్మగారు గర్భం ధరిస్తారని తెలియజేస్తే ఆయన ఏమన్నాడు? నేను వృద్ధుణ్ణి కదా, నేను ముసలివాడిని కదా, నాకు సంతానం కలుగుద్దా అనేటటువంటి అపనమ్మిక ఎవరిలో పుట్టింది? ఏమ్మా, జకర్యా గారిలో పుట్టింది. కాబట్టి ప్రియమైన వారలారా, ఎప్పుడైతే జకర్యా గారు ఆ వాగ్దానాన్ని నమ్మలేదో, దూత తెలియజేసిన మాట, ఈ కార్యము జరుగు వరకు నువ్వు ఎలా ఉంటావంటే మౌనివై మోగవాడిగా ఉంటావు, అంతే, నువ్వేం చెప్పలేవు. కాబట్టి ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అంశం ఏంటి అంటే, మనము మన జీవితాలలో అపనమ్మిక అనేది లేకుండా దేవుని పైన నమ్మకము విశ్వాసము కలిగి జీవించవలసిన వారమై ఉంటూ ఉన్న మన సంగతి ప్రియమైన వారలారా ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి అపనమ్మిక మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలను ప్రియమైన వారలారా ఆలస్యపరుస్తా ఉన్నది. కాబట్టి అందుకే ఇక్కడ అంటాడు ఏమని అంటే, నీవు ఈ మాటలు నమ్మలేదు గనక, ఏమన్నారు 20వ వచనంలో, నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉండు. ఒకవేళ ఆ మాట నమ్మున్నట్టయితే ప్రియమైన వారలారా ఆయన మామూలుగానే మాట్లాడాడు. కాబట్టి నమ్మలేదు గనక నీవు మౌనివై మోగవాడిగా ఉంటావు. కాబట్టి అపనమ్మిక అనేటటువంటి దయ్యము ప్రియమైన వారలారా జరగవలసినటువంటి కార్యాన్ని ఆలస్యము చేసేదిగా కనబడతా ఉన్నది. అర్థమవుతుందా? మరణాత
మూడవదిగా చూస్తే ప్రియమైన వర్లరా, వెనుకాడట అనే ఒకటి దెయ్యం. ఏంటంట? వెనుకాడడం. చూడండి, మరి మాట తెలియజేస్తూ దైవజనులు ఏమన్నారంటే, అపనమ్మిక అనేది, వెనుకాడట అనేది రెండు దెయ్యాలంట, అక్కా చెల్లెళ్ళంట. ఎలాంటి వాళ్ళు? అక్కా చెల్లెలు. ముందేం ఉంటుంది అంటే అపనమ్మిక, తర్వాత వెనకాడడం. ముందు మనలో నమ్మకం పోయి అపనమ్మిక రాగానే మనం ఏం చేస్తాం? ఆ కార్యం చేయడానికి వెళ్తాం, కానీ వెనక్కి వచ్చేస్తాం. అవ్వదులే, ఎందుకు అనవసరం. ఈ రెండు అక్కా చెల్లెలు అని చెప్పి తెలియజేశారు. అంటే అపనమ్మిక ద్వారా మనకేం వస్తుంది అంటే వెనకాడడం. అంటే మన స్థితి ఎలా ఉంటుందంటే, ప్రియమైన వారలారా, వెనకాడే వారముగా ఉంటాము. కాబట్టి ఏదైనా ఒక మంచి పని చేయడానికి బయలుదేరి ప్రియమైన వారలారా మరలా వెనుకాడుట, చూడండి, మరి దీనిని వెనకాడడం అంట. ఏదైనా ఒక మంచి పని చేయడానికి మనం వెళ్ళి ప్రియమైన వారలారా ఏదో ఒక అపనమ్మిక కలిగి మరలా మనం వెనకకు తిరిగి వచ్చేస్తే, చూడండి, ఆ యొక్క మంచి కార్యం కూడా ఏమైపోద్ది అంటే అది పూర్తిగా అవ్వకుండా ఆగిపోద్ది. కాబట్టి ప్రభువు కొరకు మనము ఏ మంచి కార్యము తలపెట్టినా, ఒక 40 రోజులు ఉపవాసం చేద్దామని తలపెట్టుకున్నారు. మొదటి రోజు వెళ్ళి ఆ రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాక రెండో రోజు ప్రారంభం చేసేటప్పటికే మన వల్ల కాదులేండి, ఎందుకు అనవసరంగా అని చెప్పి మనలో అపనమ్మిక ఏర్పడింది అనుకోండి, ఆటోమేటిక్ ఏమైపోతాం, 40 రోజులు వెనక్కే వెళ్ళిపోతాయి. ఉపవాసాలు ఏం లేవు, ఇక మన వల్ల కాదులేండి అని వదిలేసేస్తాం. అంటే ప్రభువు కొరకు లేదా మన జీవితాలలో ఒక మంచి కార్యము చేయాలని తలపెట్టుకొని ప్రియమైన వర్లరా మరి దానిని చేయకుండా మనం ఉంటే, ప్రారంభించి దాన్ని ముగించే వరకు కూడా నమ్మకంగా మనం చేస్తే మనం ముందుకు వెళతాం. ప్రియమైన వర్లరా అపనమ్మికగా ఉంటే వెనకకు వెళ్ళిపోయే స్థితి మనకు కనబడతాం. అందుకే దైవజనుల ఒక పాటలో 46వ పాట 10వ చరణంలో ఇలాగా రయ్య గారు రాశారు. లోకా కార్యములెల్లా నీ కార్య దాటికి లొక్కేయని నీకు తెలుసునా, ఏ కార్యమైనాను ఎంచి చేసిన ఎడల ఏకారీతిగా జరుగు తెలుసునా, ఎంతో చక్కగా జరుగు తెలుసునా, ఎంతో వింతగా జరుగు తెలుసునా. ఏంటట? లోక కార్యములెల్లా నీ కార్యదాటికి లొక్కేయని నీకు తెలుసునా. అంటే లోకములో ఉన్నటువంటి కార్యముల కంటే ప్రియమైన వారలారా నీ కార్యదాటికి లోకములో ఉన్న కార్యాలన్నీ కూడా లొక్కే, అంటే తక్కువే అని నీకు తెలుసునా. ఏ కార్యమైనా ఎంచి చేసిన ఎడల, ఏ కార్యక్రమమునైనా ప్రియమైన వారలారా ఎంచి చేసిన ఎడల, ఇది దేవుని కొరకు, ఇదిగో మంచి పని కొరకు నేను చేస్తూ ఉన్నానని నీవు తలపెట్టి ఏ కార్యము చేసినా ఏమంటా ఉన్నారు దైవజనుడు? ఏకరీతిని జరుగు తెలుసునా, ఎంతో చక్కగా జరుగు తెలుసునా, ఎంతో వింతగా జరుగు తెలుసునా. కాబట్టి ప్రియమైన వారలారా ఏ కార్యమైనా ఎంచి చేసిన ఎడల అది ఏకరీతిగా జరుగును, ఎక్కడ ఆగేదిగా ఉండదు, అది సాగిపోయేదిగా ఉంటుంది, ఎంతో చక్కగా జరిగిద్ది, ఎంతో వింతగా కూడా జరిగిద్ది అంటున్నారు దైవజనులు. అరే ఎలా జరిగింది అసలు? ఇది అసలు ఊహించలేదే ఇంత బాగా జరిగిద్దని. చూడండి, ఏదైనా సభ పెట్టినప్పుడు ప్రియమైన వారలారా మరి ప్రభు కృప కొరకు ప్రార్థనలు చేస్తాం. చూడండి, మనం అనుకున్న దానికంటే దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు, చక్కగా జరుగుద్ది ప్రార్థన. అలాగే కార్యం కూడా దేవుడు చక్కగా జరిగిస్తాడు అనమాట. ఎంత బాగా జరిగింది అసలు, నిజంగా దేవుని నామానికి మహిమ అని మనం ఆయన్ని స్తుతించే వారంగా ఉన్నాము. కాబట్టి ప్రియమైన వారలారా ఏ మంచి కార్యమైనా మనము తలపెట్టి చేస్తే, మనలో అపనమ్మిక లేకుండా వెనకాడడం లేకుండా చేస్తే దేవుడు దానిని తప్పకుండా జరిగిస్తాడు అని తెలియజేస్తున్నాడు. చూడండి, ఒక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే, ఒకసారి చదవండి, నేను దానికి వివరణ మీకు తెలియజేస్తాను. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉక్కు స్తంభమాయను. చూడండి, ఒక వచనాన్ని చదివించే దాని ముందు వెనక మరి కొన్ని వచనాలు లోతు గారిని గురించి, కుటుంబాన్ని గురించి వ్రాయబడిన సందర్భాలు మనకు కనబడతాయి. ప్రియమైన వారలారా అబ్రహాము గారి దగ్గర విందు అందుకున్న తర్వాత దేవదూతలు సొదొమ గొమొర్రా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి భయంకరమైన స్థితులు చూసి లోతు గారు తన యొక్క కుటుంబ దేవదూతలను ఆహ్వానించినప్పుడు, ప్రియమైన వారలారా ఆహ్వానించినప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి వారి యొక్క ఆతిథ్యం స్వీకరించాక దేవదూతలు తెలియజేసిన మాట ఏంటంటే, లోతు గారు మీ కుటుంబాన్ని సిద్ధం చేసుకోండి,
రేపు ఇదిగో ఈ యొక్క సొదొమ గోమొర్రా పట్టణాల మీద దేవుడు అగ్ని గంధకాలను కురిపించబోతా ఉన్నాడు. కాబట్టి మీరు సిద్ధపడి వస్తే వెళ్ళిపోదాం మనం రాత్రికే అనంటే, ప్రియమైన వాళ్ళ లోతు గారు వెళ్ళారు, తన యొక్క అల్లుల దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఇదిగో ఇలా సంభవించబోతా ఉంది కాడినంటే, పిచ్చివాళ్ళలాగా ఉన్నావు వెళ్ళు అని చెప్పి లోతు గారిని పంపించడం. చివరికి లోతు గారు ఆలస్యం చేస్తా ఉన్నాడు. ఇంకా ఆలస్యం చేసే కొంది దేవదూతలు బలవంతంగా లోతు గారిని కుటుంబాన్ని తీసుకొని, ప్రియమైన వాళ్ళరా మరి వారు తీసుకొని రావడం చూస్తా ఉన్న సందర్భంలో ఈ యొక్క లోతు గారి యొక్క భార్య, ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి తిరిగి మరలా వెనకకు చూసడం ద్వారా ఏమైపోయింది అంటే, దేవుడు చెప్పాడు, దేవదూతలు ముందే చెప్పారు, దూతలు ముందే చెప్పారు ఏమని అంటే, మీరు వెనకకు తిరిగి చూడకుండా ముందుకే ప్రయాణం చేయండి. ఏదైతే దూతలు చెప్పారో ఈమె మరలా ఆత్మీయంగా చూస్తే లోకం వైపు తిరిగి చూసింది అని మనము తెలుసుకొనవచ్చు. అంటే తను సంపాదించింది కానీ, తన ఆస్తి కానీ, ప్రియమైన వాళ్ళరా, తనకు కలిగినదంతా కూడా ఆ శబ్దముల దాటికి ఏం జరిగిపోతుందని ఒకసారి వెనక్కి తిరిగింది. ఏమైపోయింది ఏమా? ఏ స్తంభం? ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలలో కూడా వెనకాడడం అనేది లేకుండా దేవుని పైన ఆధారపడి ఏ కార్యము మనము తలపెట్టినా కూడా దేవుడు మనలను ముందుకు నడిపించేవాడుగా ఉన్నారు. కాబట్టి వెనుకాడి దేవుని రక్షణలో నిలబడకుండా వెళ్ళకూడదు. కాబట్టి మనము వెనకాడకుండా దేవుని సన్నిధానమునకు ముందుగా మరి వచ్చి అన్ని మనం చక్కబెట్టుకొని, ఏ కార్యమైనా దేవుని పని, ఒక మంచి పని మనం తలపెట్టినప్పుడు అపనమ్మిక లేకుండా నమ్మకముతో, విశ్వాసముతో ఇది దేవుని పని, దేవుని కొరకు మనం జరిగించాలి. నా జీవితంలో దేవా ఇదిగో ఈ మంచి కార్యాన్ని నేను తలపెట్టుకుంటా ఉన్నానయ్యా, దీన్ని దీవించయ్యా అని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనలను ముందుకు నడిపిస్తాడు. ఇకపోతే మరి సమయం అయిపోతుంది కనుక 4వ దెయ్యం విచారం అనే దెయ్యం. మన జీవితాలలో ఏంటయ్యా అంటే, నాకు ఇది లేదు అది లేదు. ఏముంటది విచారం? అయ్యా వాళ్ళకున్నట్టు నాకు గొప్ప ఇల్లు లేదు, పొలం లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఏంటి ప్రభా అనేటటువంటి విచారంలోనే ఉండిపోతే, ప్రియమైన వాళ్ళ ఈ విచారం అనే దెయ్యం మనల్ని ఎక్కడికంటే రోగానికి దొంగ చేస్తుంది. ఏం చేస్తుందంట? రోగమే. చూడండి, ఆనందంగా ఉండేవాడు ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటాడు, విచారంగా ఉండేవాడికి ఎక్కువ రోగాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు వచ్చేటటువంటి ఫుడ్ను బట్టి కూడా రోగాలు వస్తున్నాయి, కాదని నేను అనడం లేదు. కానీ మానసికమైనటువంటి రోగము మానవుణ్ణి బాగా ఏం చేస్తుందట? కృంగతీస్తుంది అది. కాబట్టి విచారం అనేది, ప్రియమైన వాళ్ళరా, అది లేదు ఇది లేదు, నా జీవితాల్లో అది నెరవేరడం లేదు, ఇది నెరవేరడం లేదయ్యా, ఎందుకో నేను ఏది చేసినా కూడా ఏది సక్రంగా నెరవేరడం లేదు అని విచారపడతా ఉన్నా. ప్రభు ఏమన్నాడు? ఏమండి, నీ చింత వల్ల మోరడో ఎక్కువ చేసుకోలేవు, తక్కువ చేసుకోలేవు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. కాబట్టి నీ చింత వల్ల, విచారం వల్ల నీకు ఏం ఉపయోగం లేదు. అది నెరవేరటం లేదు, ఇది నెరవేరడం లేదు. నా జీవితంలోనే అన్ని ఇట్లా ఉన్నాయి. మేమంతా ఒక కుటుంబంలోనే పుట్టాం, మా అక్క పరిస్థితి బాగుంది, మా చెల్లెల పరిస్థితి బాగుంది, మా తమ్ముడు పరిస్థితి, నా పరిస్థితి ఏందో ఎట్టయిపోయింది, పిల్లల మాట అంటాం లేదు. ఏమండి, ఈ విచారాలన్నీ కూడా ఎవరి మీద వేయాలా? నీ మీద వేసుకున్నావు అనుకో, కృంగి 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 మంచంలో పడిపోతాం. కాబట్టి మంచంలో పడకుండా, ప్రియమైన వాళ్ళరా, విచారాన్ని మంచం ఎక్కించండి, అప్పుడు ప్రభు మనల్ని పైకి లేవనెత్తుతాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, చూస్తే సమయం లేదు కనుక కొద్ది మాటలతో నేను మరి ముగించేస్తాను, సమయం అయిపోతుంది. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇస్కరియోతు యోధా జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించి అనేక పర్యాయాలు ఆయనతో కూడా ఉండి అనేక అద్భుతాలలో ఆయన పాల్గొని చూసి ప్రభువుని అమ్మేశాడు. ఎంత కమ్మాడు? 33 కదా, 30కేనా? మంచిది, 30 కరెక్ట్. 33 అడిగాడు యోధా. అయ్యా కనీసం 33 ఇవ్వండి, యేసుక్రీస్తు ప్రభు వారి వయసు 33 సంవత్సరాలు కదా, 33 అన్న ఇవ్వండి అంటే ఏమన్నారు? 30 ఇస్తాం. 30 సంవత్సరాలు ఆ యేసు మమ్మల్ని నెమ్మదిగా ఉంచాడు, ఈ 3 సంవత్సరాలు మాకు నెమ్మది లేకుండా చేశాడు కనుక 3 30 ఇస్తాం తీసుకో అని చెప్పి 30 నాణ్యాలు ఇచ్చాడు. చూడండి, మన పాఠం ఏంటి అంటే, ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క విచారం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇస్కరియోతు యోధా ప్రభువుని అమ్మివేసిన తర్వాత అతనికి మరి జ్ఞాపకం చేసుకుంటే
జ్ఞానం వచ్చి అప్పుడు అనుకున్నాడు, అయ్యో నేను ప్రభువుని నమ్మివేశానే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాలి. అయ్యా నన్ను క్షమించు అని చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళకుండా పరిశీలుల దగ్గరికి వచ్చి నేను చాలా పాప పని చేశాను, మీ డబ్బు వద్దు, ఏమొద్దు, మీ డబ్బు మీరు తీసుకోండి, ప్రభువుని విడిచిపెట్టండి అని ఏళ్ల దగ్గర మొత్తుకున్నాడు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ప్రభువు దగ్గరికి వెళ్ళాలా? చూడండి, పేతురు గారు తప్పు చేసి నేను ఆయన ఎరగనని చెప్పి 3 సార్లు కోడిపోయే ముందు పలికినా పేతురు గారు పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి పేతురు గారు రక్షింపబడ్డాడు. ఈయన ప్రియమైన వారలారా పశ్చాత్తాపడకుండా విచారపడ్డాడు. అయ్యో నేను ప్రభువుని పట్టించేసా, ప్రభువుని అప్పగించేసా, అయ్యో నేను అంత పాపం చేశా అనుకుంటున్నాడే గాని దేవుని దగ్గరకు రాలేకపోయాడు, ఆయన దగ్గర పశ్చాత్తాపడలేకపోయాడు. కాబట్టి విచారము వలన యోధా పరిస్థితి ఏమైపోయింది? చివరికి ఏమైపోయాడు యోధా? ఇస్కరియోతు యోధా చివరకు ఊరేసుకొని చెట్టుకి చచ్చిపోయాడు. కాబట్టి ప్రియమైన వారలారా విచారం అనేది మనకు ఎలా దారి తీస్తుందంటే మరణానికి దారి తీసేదిగా. కాబట్టి మీరందరూ కూడా దయచేసి విచారపడకండి. ఏదున్నా ఏది లేకపోయినా ప్రభువులో నేనున్నా. ఎక్కడున్నారు మీరంతా? ప్రస్తుతం మందిరంలో ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు. మీ జీవితాలలో ఎప్పుడూ కూడా ఇదిగో నా జీవితంలో ప్రభువు ఉన్నాడని మీరు ఆశతోటి ఆసక్తితో ఆయన యందు భయభక్తులతో మనం ఉన్నప్పుడు ప్రియమైన వారలారా విచారము మన దగ్గరకు రానే రాదు. చూడండి, అబ్రహాము గారి విషయంలో మనం చూస్తే అబ్రహాము గారికి దేవుడు సంతానం ఇవ్వడానికి ఒకవేళ అబ్రహాము గారికి వృద్ధాప్యం అడ్డమేమో కానీ దేవునికి అడ్డం లేదు. దేవునికి అసాధ్యం అంటారా? వృద్ధాప్యంలో ఉన్న ప్రియమైన వారలారా దేవునికి అసాధ్యమైంది లేదు. కానీ అబ్రహాం గారు అనుకున్నారు, అయ్యా అసలు ఈ వయసులో శారమ్మ గారు అయితే అతను నవ్వేశారు కదా, ఈ వయసులో నేను పిల్లలకి అంటానా? స్త్రీ ధర్మం కూడా ఉడిగిపోయింది అని నవ్వింది. కానీ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. కాబట్టి విచారపడవలసినటువంటి అవసరత లేదు. కాబట్టి విచారం వలన కలిగేటటువంటి అనర్థాలు ప్రియమైన వారలారా విచారం మనల్ని ఏం చేస్తుంది అంటే కృంగదీస్తుంది. కానీ నిజమైన పశ్చాత్తాపం మనకు రూపణతిస్తుంది. చూడండి, దైవజనులు రాసినటువంటి పాట 72వ పాట, మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. చూడండి, దైవజనులు రాసినటువంటి ఈ పాటలో ఇంచుమించుగా 136 చరణాలు రాశారు. మనోవిచారం కూడదు, ఇదిగో ఈ విషయంలో మనోవిచారం వద్దు, ఈ విషయంలో మనోవిచారం వద్దు, ఈ విషయంలో విచారం వద్దు. అంటే ఏ విషయంలోనైనా కూడా నీకు ఏముండకూడదు అంటే మనోవిచారం ఉండకూడదు. చూడండి, తెలుగు క్రైస్తవ సాహిత్యంలోనే ప్రియమైన వారలారా అతి పెద్ద పాట ఇంచుమించుగా నేను అనుకుంటా ఉన్నాను 136 చరణాలు రాసినటువంటి పాట బహుశా ఏది కూడా లేదేమో అనుకుంటా ఉన్నా. 136 చరణాలు. చూడండి, అంత పెద్ద పాట ఏంటి అంటే ప్రియమైన వారలారా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమని తెలియజేస్తా ఉన్నారు అంటే మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. కాబట్టి ప్రియమైన వారలారా మన జీవితాలలో మనోవిచారము లేకుండా ఏ తలంపు ఉండాలంట? మహిమ తలంపు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఇకపోతే 5వ దెయ్యం ఏంటి అంటే ఏ దెయ్యం అంట? బలహీనత అనే దెయ్యం. ఇది మనలను బలహీనపరిచేస్తుంది. ఎంత బలవంతుడిగా ఉన్నా ఏదో ఒక విధానం పెట్టి నేను ఏం చేస్తుందంటే బలహీన పరుస్తూ ఉంటది. కాబట్టి ప్రియమైన వారలారా మనం జ్ఞాపకం చేసుకోనండి, ఆహారంగా క్రమము తప్పి తిన్నామనుకోండి, ఉదయం 7 గంటలకి చేయాల్సిన టిఫిన్ ఉదయం 11, 12 గంటలకు టిఫిన్ చేసి మధ్యాహ్నం 1 గంట 1:30కి భోజనం చేయాల్సింది సాయంకాలం 5 గంటలకు భోజనం చేసి రాత్రి 7 గంటలకు తినాల్సిన భోజనం రాత్రి 12 గంటలకు తిన్నాం అనుకోండి, ఆరోగ్యం ఏమవుద్ది? ఏమైంది? బాగుంటుందా? అంటే శరీర జీవితంలో మనము ఆహారం పుచ్చుకునే విధానంలో ఒక క్రమం లేదనుకోండి, ఆటోమేటిక్గా ఏమైపోద్ది అంటే ఆరోగ్యం చెడిపోద్ది. అలాగే మన ఆత్మీయ జీవనంలో కూడా క్రమము తప్పినందువలన ప్రియమైన వారలారా మన ఆత్మీయ జీవితంలో కూడా మనం బలహీనులమైపోతాం. అందుకే దేవుని మందిరానికి క్రమంగా రావాలి. క్రమంగా ప్రతి ఆదివారం మనం దేవుని సన్నిధిలోనికి రావడం ద్వారా మన బలహీనతలు ప్రభువుకి తెలియపరచుకుంటే పౌలు గారు అంటారు కదా, యా నా బలహీనతల యందే నీ బలము నన్ను పరిపూర్ణం చేస్తా ఉంది అంటారు అమ్మా. కాబట్టి ఎప్పుడైతే మన బలహీనతలలో మనం ఉంటామో ప్రియమైన వారలారా బలహీనతల్లో ప్రభు యొక్క బలము శక్తి మనల్ని ఏం చేస్తుందంట? సంపూర్ణులుగా బలవంతులుగా మారుస్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా మన బలహీనతల సమయంలో మనము చూడవలసింది దేవుని వైపు గాని
మన బలహీనత వైపు అదే కాదు. అందుకే దైవజనుల పాటలో కూడా అంటారు కదా, నీ బలహీనత తాటు చూడకు, నా బలము తాటిదిగో చూడుము, నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలయును, మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే కావలేను. కాబట్టి ప్రియమైన వారులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19 నుండి 21 వచనాల్లో మనం చూస్తే, చదవద్దు, నేను మీకు ఆ అంశాన్ని తెలియజేస్తాను. ఏంటి అంటే, ప్రియమైన వారులారా, సంసోను విషయంలో సంసోను బలమున్నవాడు. ప్రియమైన వారులారా, ఈ బలమున్నటువంటి సంసోను దెలీలా యొక్క ప్రలోభానికి గురై ఏమైపోయాడు? చివరికి ఏమయ్యాడు? బలహీనుడైపోయాడు. చూడండి, పచ్చి గాడిద ఎముకతో 1000 మందిని చంపినటువంటి సంసోను, ప్రియమైన వారులారా, సింహాన్ని చీల్చినటువంటి సంసోను ఒక్కసారిగా తన యొక్క రహస్యాన్ని దెలీలా యొక్క ప్రేమలో పడిపోయి ఆమెకు చెప్పినటువంటి ఆ రహస్యం ద్వారా అంత బలవంతుడైనటువంటి సంసోను చివరికి ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. అంటే చేతులకు కట్టినటువంటి కనీసం కాళ్ళు కూడా తెంచుకోలేకపోయాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మన బలహీనతల యందు దేవుని యొక్క బలము పరిపూర్ణము కాకపోతే చూడండి, మనము భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాము. కాబట్టి చూడండి ప్రియమైన వారులారా, 6వదిగా చూస్తే అజ్ఞానము అనేటటువంటి దయ్యం. చూడండి ప్రియమైన వారులారా, ఈ అజ్ఞానం అనే దయ్యము ఏం చేస్తుంది అంటే, నేను ఎన్ని దినముల నుండియో పట్టుదలతోనూ స్తుతులతోనూ ప్రార్థన చేయుచున్నాను గాని నెరవేరడం లేదు, ఎందుచేతనో ఏమో అనేటటువంటి అని అంటారు. దైవజనులు రాసిన మాట మీకు చెప్తా ఉన్నాను. ఇది ఒక రకపు అజ్ఞానము అన్నారు అయ్యారు. ఏంటి అజ్ఞానం అంటే, నేను ఎన్ని దినముల నుండియో పట్టుదలతో స్తుతులతో ప్రార్థన చేయుచున్నాను గాని నెరవేరడం లేదనేది ఒక అజ్ఞానము. ఎందుచేతనో ఏమో అని అంటాము, అది ఒక రకమైన అజ్ఞానము అన్నారు. ఏంటి అంటే, ప్రియమైన వారులారా, ఇది మనము కలిగి ఉన్న ఎడల మనం ఏమనాలి అంటే, ప్రభువా నాకు జ్ఞానోదయము కలగజేయమని అడగాలి. చూడండి, సామెతల గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంచుమించుగా మరి 2-3 పర్యాయాలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుట అంటాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనకు తప్పకుండా ఏమిస్తాడు అంటే జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానం కలిగి ఉన్నామనుకోండి, అజ్ఞానమైనటువంటి మాటలు మాట్లాడం. చూడండి, ఒకవేళ జ్ఞానము కలిగే ఉంటే మనకి రావలసినటువంటి ఆలోచన ఏంటంటే, నేను ప్రార్థన చేసినా నా ప్రార్థన నెరవేరడం లేదు, అయినా సరే నేను దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే అబ్రహాము గారి విషయంలో వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలకు దేవుడు సంతానం ఇచ్చాడు. నేను ఎందుకు నమ్మకూడదు? నేను ఎందుకు విశ్వాసంతో ఉండకూడదని ఆ యొక్క జ్ఞానము కలిగి ఉండాలి. అందుకే దైవజనులు రాసిన పాటలు కూడా, ఆలస్యమైనంత మాత్రం నాకు నెరవేరమని అనవద్దు, కాలము పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా నెరవేరును అనేటటువంటి జ్ఞానం మనకు ఎప్పుడు వస్తుందయ్యా అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనలో మనం ఎదుగుతా ఉన్నప్పుడు దేవుడు మనకటి జ్ఞానాన్ని ఇస్తాడా ఇవ్వడా? మరణాత అర్థమవుతుందన్నమాట. ఏందయ్య గారు కర్ణాటక పోయి వచ్చిన కాడ నుంచి దెయ్యాల గురించి చెబుతున్నారు. మంచిది, మీ అందరి ప్రార్థనల వల్ల కర్ణాటక ప్రయాణం బాగానే జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ పోయొచ్చి దయ్యాల గురించి చెప్పడం కాదు, మనలో ఉన్నటువంటి ఏవైతే లక్షణాలు ఉన్నాయి, అయ్యగారు ఏమని రాశారంటే అదృశ్య దేవతలను రాశారు. ఎందుకు ఆడుకోవాలి మనకి? అందుకని మనం ఏం చెప్పుకుంటా ఉన్నామంటే, అవి ఎట్టా దెయ్యాలే పీడిస్తాయి, అవి పీడించడానికే కదా అజ్ఞానం అనేది దెయ్యం, భయం, అపనమ్మిక, వెనకాడని, ఇవన్నీ భయంకరమైన దెయ్యాలు. కాబట్టి అందుని గురించి నేను ఈ మాట మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైన వారులారా, సమయం పోతుంది కానీ చివరిగా 7వది చూద్దాం. మందస్థితి. మందస్థితి అనేటటువంటి దెయ్యం. చూడండి, 6వ దానికి ఏంటంటే జ్ఞానము లేక, సరే 7వది మందస్థితి. ఏమంటా ఉన్నారు దైవజనులు దీని గురించి రాసిన మాట ఏంటంటే, కొందరు మందముగా యుందురు, మరికొందరు మహా ఉద్రేకముగా యుందురు, తీరా ప్రభు రాకడ వచ్చినప్పుడు
మందముగా నుందురు, జబ్బు వలన, తిండి వలన, విచారము వలనను ఇంకనూ ప్రభు రాలేదని విసుగుదల చెంది ప్రభు రాకడకు మందముగా చూడండి. మందముగా ఉండమంటే లావుగా ఉండడం కాదు సుమా. ఏమ్మా, ఆయన కాస్త మందంగా ఉంటాడండి, లేదా కాస్త మబ్బుగా ఉంటాడండి. అది కరెక్ట్. కాస్త మబ్బుగా ఉంటాం అంటే ఏమంటారు? మబ్బుగా అంటే చురుకుదనం, లేనితనం. ఇక్కడ అదే అంటున్నాడు. మందస్థితి ఏంటి అంటే కొందరేమో మందముగా ఉంటారు, మరికొందరు ఉద్రేకంగా ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి రాకడ ఈ రోజు రేపో అన్నట్లుగా ఉన్న సమయంలో మనం మందంగా చురుకుదనం లేకుండా ఉన్నాం అనుకోండి, రాకడికి ఎత్తపడతావా? ఎత్తపడలేదు. కొంతమంది ఉద్రేకంగా ఉంటారు, అంటే యాక్టివ్ గా ఉంటారు. ఇప్పుడే ప్రభు వస్తే ఎగిరి వెళ్లే అంతస్తులోనికి మనం వెళ్ళాలి అంటే ప్రభువుని గురించి తెలుసుకొని దైవజనులు అన్నారు. రాకడ ప్రార్థనా స్థుతులు అన్న మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, రాకడ ప్రార్థన, రాకడ ధ్యానం, రాకడ తలంపు లేకపోతే రాకడలో ఎత్తబడలేరు అన్నారు. కాబట్టి మనము చురుకుదనం కలిగి రాకడలో ఎత్తబడాలి అంటే చురుకుదనం కలిగి ఆయన తలంచుకోవాలి, ఆయన రాకడ తలంచుకోవాలా. మనం రాకడ ప్రార్థన చేసుకోవాలి, ప్రభు అన్న విడిచిపెట్టొద్దాయి అని రాకడలో జ్ఞాపకం చేసుకో అని మనం తలంచుకుంటా ఉంటే రాకడలో ఆయన మనల్ని కూడా ప్రియమైన వాళ్ళరా ఎత్తబడతాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఏమంటా ఉన్నారంటే, తేరా ప్రభు వచ్చే టయానికి ఏమండి, మా ముత్తాతలు చూశారు, మా తాతలు చూశారు, నేను చూస్తానా? ఏం రాలా రాకడ? వచ్చిందా? రాకడ రాలా. ఇప్పుడల్లా రాదు, ఏం పర్వాలేదు, ప్రశాంతంగా ఉండు, నువ్వు తినాలనుకున్న తిను, తిరగాలనుకున్న తిరిగేసి, ఇప్పుడల్లా రాదు. వచ్చే ముందు సిద్ధపడదాం, ఏం పర్వాలా అనుకున్నావా? రాకడలో తప్పకుండా విడవబడతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇంకా ప్రభువు రాలేదని చాలా మంది విసుగుదల చెంది మందస్థితిగా ఉంటారు, మబ్బుగా ఉంటారు, చురుకుదనంగా ఉండరు అని దైవజనులు తెలియజేస్తూ ప్రియమైన వాళ్ళ ఈ మాటలు రాసి మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి, చూద్దాం, ముగించుకుందాం. మార్కు సువార్త 16:14 చదువుతారా? చదవమంటారా? మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం చదువు. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. చూసారా? యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించిన వారే, ప్రియమైన వాళ్ళరా, ప్రభుతో ఉన్నవారే, మరి ప్రభువు చెప్పిన మాట, నేను చనిపోయి 3వ దినాన పునరుద్ధారుడై తిరిగి లేచి వస్తానని చెప్పిన మాట వీడికి ఎలా ఉందంటే వారికి మరుగు చేయబడింది. చూడండి, ఇక్కడ అదే మాట అంటూ ఉన్న మాట ఏంటి అంటే, ఆ శిష్యులు భోజనమున కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయకాటి నిమిత్తం వారికి కనబడి ప్రభు ఏం చేశారంటే గద్దించారు. మనల్ని కూడా రాకడకు మనం సిద్ధపడకపోతే ప్రభు మనల్ని కూడా గద్దిస్తా ఉన్నాడు. ఇంకెప్పుడు సిద్ధపడతావు రాకడకు అంటే, నువ్వు రక్షణ అనుభవంలోనికి రావాలా, సంస్కారపు విందులో ఏకీభవించాలా, అందుకుంటూ ప్రభు రాకడకు మనం ఆయత్తపడాలి. ఇంకా రక్షణలోనికి రాకపోతే ఇంకెప్పుడు రక్షణలోకి వస్తావు? ఈ రోజే ప్రభు రాకడొస్తే ఎగిరి వెళ్ళగలిగే అంతస్తులో మనం ఉన్నావా? కాబట్టి ప్రియమైన వాళ్ళ మందస్థితి లేకుండా మనం ఉండాలి అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి చూడండి, ఇశ్రాయేలీలు కూడా అరణ్యంలో ఎన్నో అద్భుతాలు చూసి కూడా వారి హృదయంలో కలిగినటువంటి మందస్థితి వల్ల ఏమైపోయారు? వాళ్ళు తప్పిపోయారు, అరణ్యంలోనే చనిపోయారు. కాబట్టి మనము మరి వాక్యాలని ప్రభు గురించి తెలుసుకొని కూడా మనము రక్షణ మార్గంలోనికి రాలేకపోతే మన స్థితి కూడా ప్రియమైన వాళ్ళరా అరణ్యంలో రాలిపోయిన ఇశ్రాయేలీల వలె అయిపోతే మరి మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఎన్ని బోధలు విన్నా, ఎన్ని చేసినా ఆయన రక్షణ మార్గంలోనికి రాకుండా ఆటంకపరిచే ఈ 7 దెయ్యాల కథ ప్రియమైన వాళ్ళరా మనం గ్రహించుకొని, ఇవి ఒక విశ్వాసిని పీల్చి పిప్పి చేసేటటువంటి వాటిగా మనకు కనబడతా ఉంటే ప్రియమైన వాళ్ళరా మనము వాటి విషయంలో మనము జాగరూకత వహించి ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క విశ్వాసిని పీల్చి పిప్పి చేసే హృదయాలు. చూడండి, మొదటిది ఏం చెప్తున్నాం? భయము. ఈ భయం ఏం చేస్తుంది అంటే విశ్వాసిని దెబ్బతీసేదిగా ఉన్నది ప్రియమైన వాళ్ళరా. రెండవదిగా చూస్తే అపనమ్మిక. ఇది మనలను వాగ్దానాన్ని కోల్పోయేదిగా చేసేదిగా కనబడతా ఉన్నది. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఆ వాగ్దానాన్ని కోల్పోయేదిగా చేసేదిగా ఉన్నది. మూడవదిగా చూస్తే వెనుకాడుట. ఇది దేవుని యొక్క ప్రణాళికను తీసేసేదిగా ఉంటా ఉన్నది. చూడండి, ప్రణాళికను ఆపేసేదిగా ఉంటా ఉన్నది.
మనం వెనకాడుతా ఉంటే దేవుడు మన ఎడలో ఒక ప్రణాళిక వేస్తాడు. మనం వెనకాడుతా ఉన్నాం అనుకోండి, దేవుడు వేసిన ఆ ప్రణాళికలో మనం ప్రయాణం చేయలేం. తర్వాతదిగా చూస్తే విచారం, ఇది నాశనానికి దారి తీసేదిగా కనబడతా ఉన్నది. ఇకపోతే బలహీనత, ప్రియమైన వర్లరా, పాపానికి బలవన్మార్గము చేస్తుంది ఈ బలహీనత. కాబట్టి ఈ బలహీనతల వల్ల తప్పిపోయిన వారు చాలా మంది, సంసోను, దావీదు గారు, ఇంకా చాలా మంది భక్తులు బలహీనతలో పడిపోయి తప్పిపోయి దేవుని మార్గానికి కొంతకాలము దూరం అయిపోయిన వాళ్ళు చాలా మంది భక్తులు బైబిల్లో కనబడతారు. ఆరవదిగా చూస్తే అజ్ఞానం. ఈ అజ్ఞానం, జ్ఞానంలో ఉన్నటువంటి మన విశ్వాసంలో ఉన్న మనలను కూడా, జ్ఞానంగా ఉన్న వారిని అజ్ఞానంలో పడేసి ప్రియమైన వర్లరా అంధకార మార్గంలో నడిపించేదిగా ఉంటా ఉన్నది. ఏడవదిగా చూస్తే మందస్థితి. ప్రియమైన వర్లరా, ఇదేంటి అంటే సత్యాన్ని గుర్తించనివ్వదు. కాబట్టి ప్రియమైన వర్లరా, మనం జ్ఞాపకం చేసుకుంటే మరి రాకడకు సిద్ధపడే ప్రతి విశ్వాసి కూడా, ఏమండి, రాకడకు సిద్ధపడే ప్రతి విశ్వాసి కూడా ఈ 7 దెయ్యాల నుండి విడిపించబడితే తప్ప ఏమవ్వలేరు, రాకడకు ఎత్తబడలేరు. కాబట్టి 7 దెయ్యాలు వదిలించుకున్న స్త్రీ ఎలాగ ప్రభు సన్నిధికి వచ్చిందో, అలాగే మనం కూడా ఈ 7 దెయ్యాలు వదిలించుకోకపోతే, 7 దెయ్యాలు వదిలించుకోవాలంటే మనం ఎక్కడికి పోవాలా? కాకాని తోటలో దెయ్యాలు వదిలిస్తారండి, ఆడికి పోయే పని లేదు. మనం దేవుని సన్నిధిలో కూర్చొని బలంగా ప్రార్థన చేసుకొని మనల్ని మనం ఆత్మీయతలో పెంచుకుంటే సిద్ధపడిపోతాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ యొక్క 7 దెయ్యాలను మనం నాశనం చేసినప్పుడు మనం రాకడకు ఎత్తబడే వారంగా ఉంటాము. అటు దీవెన, ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహింపజేసి ఆ 7 దెయ్యాలను సమూలంగా నాశనం చేయగలిగే శక్తి ప్రభు మనకు అనుగ్రహింపచేసి ఆయన మహిమ రాకడకు ఆయత్తపడగలిగేటటువంటి వీలు వాళ్ళు ప్రభు మనకు అనుగ్రహింపచేసి మనలను బలపరచును గాక. ఆమేన్. మహోన్నతుడును సర్వోన్నతుడు అయిన దేవా, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. కొద్ది సమయం మీ వాక్కులను తండ్రి అయ్యా, ఇదిగో ఒక విశ్వాసి జీవితంలో తండ్రి పీడించే 7 దయ్యములను గూర్చి, ఈ లోకములో అదృశ్యముగా కంటికి కనబడవు గాని మనిషిని వేధించేవిగా తండ్రి ఉంటూ ఉన్నటువంటి తరుణములో వీటి నుండి ఒక విశ్వాసి విడుదల కాకపోతే మీరు అక్కడకు ఆయత్త పడలేము గనక, ఆయత్త పడగలిగేటటువంటి ధన్యత, దీవెన, ఆశీర్వాదం చేరి వచ్చిన మా ఎల్లరికూ అనుగ్రహింపచేసి దీవించి బలపరచమని యేసు వారి దివ్యనామములు అడిగి వేడుకొనొచ్చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.